సినిమాల్లో మన ఫేవరెట్ హీరోస్ అందంగా కనబడడానికి వాళ్ళు వేసుకునే మేకప్, లేదంటే వాళ్ళ స్కిన్ కేర్, లేదంటే నేచురల్ గా వాళ్ళు బాగుండడే కారణం అని మీరు అనుకుంటారు కదా. కానీ మీరు సినిమాలో చూస్తే హీరోలు కానీ హీరోయిన్లు కానీ అందంగా ఉండడానికి ఈ లెన్సెస్ కూడా ఒక రీజన్ అని మీకు తెలుసా? సో గైస్, వెల్కమ్ టు ద 100 డేస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ డే 41. సో ఈ లెన్స్ కి మన యాక్టర్స్ యొక్క ఫేస్ అందంగా కనబడడానికి మధ్యలో ఉన్న రిలేషన్ మీకు తెలియాలి అంటే ఈ లెన్సెస్ కుండే ఫోకల్ లెంగ్త్ అనేది మీకు తెలియాలి. ఈ లెన్సెస్ లో మనం 24mm లెన్స్, 50mm లెన్స్, 85mm లెన్స్, 100mm లెన్స్, ఇట్లా డిఫరెంట్ లెన్స్ అని చెప్తాం కదా, దీన్నే ఫోకల్ లెంగ్త్ అంటారు. ఒక యాక్టర్ యొక్క ఫేస్ అనేది సన్నగా కనబడాలా, లావుగా కనబడాలా, బ్రైట్ గా కనబడాలా, లేదంటే డార్క్ గా కనబడాలా, వాళ్ళ స్కిన్ టెక్స్చర్ ఎలా ఉండాలి అనేది ఒక లెన్స్ డిసైడ్ చేస్తుంది. డిఫరెంట్ ఫోకల్ లెంగ్త్ ఉండే లెన్సెస్ లో యాక్టర్స్ యొక్క ఫేస్ డిఫరెంట్ గా కనబడతాయి. వైడ్ యాంగిల్ లెన్సెస్ లో మీ ఫేస్ సన్నగా కనబడితే, ప్రైమ్ లెన్సెస్ లో మీ ఫేస్ కొంచెం లావుగా కనబడుతుంది. సో డిఫరెంట్ ఫోకల్ లెంగ్త్ లో ఒక యాక్టర్ యొక్క ఫేస్ అనేది డిఫరెంట్ గా కనబడుతుంది. సో డిఓపీస్ అనే వాళ్ళు ఫస్ట్ సినిమాకి స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు ఏ లెన్స్ లో ఒక యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ బాగా కనబడుతున్నారు అనేది చెక్ చేసుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద క్లోజర్స్ పెట్టినప్పుడు అలాంటి లెన్స్ యూజ్ చేయడానికి వాడతారు. ఇదే విషయాన్ని రీసెంట్ గా రవికి చంద్రన్ గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ కూడా, అమీర్ ఖాన్ ని షూట్ చేసినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ ని షూట్ చేసినప్పుడు కానీ, ఇట్లా డిఫరెంట్ యాక్టర్స్ ని షూట్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఏ లెన్స్ బాగుంటుంది, ఎనమార్ఫిక్ లెన్స్, వైడ్ యాంగిల్ లెన్స్, నార్మల్ లెన్స్ అని డిఫరెంట్ లెన్సెస్ అని చెక్ చేసి ఏ లెన్స్ అయితే బాగుంటుందో దాన్నే క్లోజ్అప్ షాట్స్ తీసుకోవడానికి వాడతాను అని చెప్పారు. మీరు సినిమాటోగ్రఫీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మై 100 డేస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ సిరీస్ ని మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ జూన్ అంతా కూడా మేము సినిమాటోగ్రఫీ మీదే కంటెంట్ చేయబోతున్నాం.